బైబిల్ ఎక్కడిది అన్వేష్ అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుడి ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను చెప్పండి. ఒకడేమో వీడియోయే చేసేసారు, నువ్వు క్రిస్టియన్ అట, నేను క్రిస్టియన్ అని చెప్పారా మీకు? నేను క్రిస్టియన్ అని చెప్పారా మీకు? భయ్యా ఈ మధ్య చాలా వైరల్ చేసేసారు భయ్యా ఈ వీడియోని చాలామంది క్రిస్టియన్స్ వైరల్ చేశారనమాట. నాకు అర్థం కాలేదు భయ్యా. అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీయో యూట్యూబరు దేవుడి గురించి చెప్తే, లేకపోతే బైబిల్ గురించి చెప్తే దేవుడు అమాంతంగా గొప్పడైపోతాడా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే మీ వ్యూస్ కోసం ఎవరో ఫేమస్ వ్యక్తులు చెప్తే మీకు వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు కాబట్టి ఇట్లా చెప్తున్నారా? అతను ఏమన్నాడంటే, నేను ఇన్ని కంట్రీస్ తిరిగానంటే దేవుని ఆజ్ఞ లేకుండా తిరుగుతానా అని అన్నాడు. భయ్యా మొదటి యోహాను పత్రికలో ఏమని ఉందంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు అని. అంటే దేవుని యొక్క స్వభావం ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు భయ్యా. ఆయన అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను కూడా ఒకే రకంగా వర్షాన్ని కురిపించే దేవుడు. మనం ఏదైనా షేర్ చేసేటప్పుడు అది వాక్య సత్యాన్ని అంగీకరిస్తుందా లేదా, అంటే వాక్య సత్యానికి మనం షేర్ చేసేది సింక్రొనైజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి భయ్య. ఒకవేళ అతను ఇలా చెప్పుంటే బాగుండేది. నేను ఇదివరకు గతంలో ఇలా ఉండేవాడిని, ఇప్పుడు బైబిల్ చదివిన తర్వాత నా లైఫ్ ఇలా మారిపోయింది, సో నా జీవితాన్ని బైబిల్ మార్చిందని చెప్తే అది వాక్యానికి అనుసంధానమైన మాట కాబట్టి అలాంటి మాటలు చక్కగా మనం షేర్ చేయొచ్చు. అంటే బ్రతుకు తిరుగు కోసం ఎన్ని మాటలని చెప్తారు భయ్య ఎవరైనా సరే, కొంచెం బ్రతక నేర్చిన వాళ్ళు ఎన్ని మాటలని చెప్తారు. అది కాబట్టి కొంచెం క్రిస్టియన్ పేజెస్ రన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఏదన్నా వెనుక ముందు చూసి షేర్ చేయండి భయ్య. ఎందుకంటే ఈరోజు నీకు అలాంటి పాపులర్ వీడియోలు షేర్ చేస్తే నీకు వ్యూస్ రావచ్చు, ఫాలోవర్స్ రావచ్చు, కానీ రేపు నువ్వు షేర్ చేసిన విషయాలన్నిటి గురించి దేవుడికి లెక్కప్ప చెప్పాలి భయ్య. ఎందుకంటే నిర్గమకాండంలో ఇలా చాలా క్లియర్గా ఉంది, లేని వార్తను పుట్టించకూడదు అని ఉంటుంది. 20వ అధ్యాయం అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కాబట్టి ఏది వాక్యానికి సింక్రోనైజ్ అవుతుందో వాటిని ధైర్యంగా షేర్ చేయండి భయ్య. అంతే తప్ప ఇలాంటి టుంగుబుర్ర కథలు దయచేసి షేర్ చేయకండి. అది మంచిది కాదు. అది ప్రేమపూర్వక సలహా మాత్రమే.